నా పేరు సయ్యద్ గౌసుద్దీన్. మొహమ్మద్ అలీ గారు చాలా మంది అంటారు ముస్లింలు శుక్రవారం స్నానం చేస్తారని. చూడండి, పరిశుభ్రత, నీట్నెస్ కు ఇస్లాం ధర్మం ఎంత ప్రాముఖ్యత ఇచ్చిందంటే వయుహిబ్బుల్ ముతతాహిరీన్, పరిశుభ్రంగా ఉండే వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు అని ఖురాన్ గ్రంథంలో చెప్పడం జరిగింది. మరియు అత్తహరు షత్రుల్ ఈమాన్, పరిశుభ్రత, నీట్నెస్ విశ్వాసంలోని సగభాగమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. చూడండి, చాలా మంది పరిశుభ్రత, నీట్నెస్ అంటే ఏమనుకుంటున్నారంటే ఉదయం లేవగానే బ్రష్ చేయాలి, స్నానం చేయాలి, శుభ్రమైనటువంటి దుస్తులు ధరించాలి, దీన్నే పరిశుభ్రత, నీట్నెస్ అని అనుకుంటున్నారు. కానీ ఇది సంపూర్ణమైనటువంటి కంప్లీట్ నీట్నెస్ ఎంత మాత్రం కాదు. అదేలానంటే చూడండి, ఒక వ్యక్తి ఉదయాన్నే లేచాడు, బ్రష్ చేశాడు, స్నానం చేశాడు, శుభ్రమైనటువంటి దుస్తులు ధరించాడు, ఆ తర్వాత మూత్ర విసర్జన చేసిన తర్వాత కడుక్కోలేదు. మూత్ర విసర్జన చేసిన తర్వాత కడుక్కోకపోవడం వల్ల రాయర్కి కొన్ని మూత్రపు చుక్కలు తప్పకుండా అందులో పడతాయి. దీన్ని మనం పరిశుభ్రత అని చెప్పలేం. ఈ వ్యక్తి నమాజ్ చేసినా గాని ఇతని నమాజ్ అవ్వదు. చూడండి, ప్రతి ముస్లింకి రోజుకు 5 సార్లు నమాజ్ చేయడం కంపల్సరీ, తప్పనిసరి. ఇక నమాజ్ చెయ్యాలంటే కేవలం స్నానం చేయడమే కాదు, నమాజ్ చేయాలంటే శుభ్రమైనటువంటి దుస్తులు ధరించడమే కాదు, దీంతో పాటు మూత్ర విసర్జన చేసిన తర్వాత మూత్రం అతని యొక్క దుస్తులకు తగలకుండా, శరీరానికి తగలకుండా చూసుకోవాలి. మరియు మూత్ర విసర్జన చేసిన తర్వాత తప్పకుండా కడుక్కోవాలి. చూడండి, నమాజ్ చేయాలంటే నమాజ్ కంటే ముందు మిస్వాక్ చేయాలి, అంటే పళ్ళు తోమాలి. ఆ తర్వాత అతని చేతుల్ని మరియు అతని యొక్క ముఖాన్ని, అతని యొక్క కాళ్ళను శుభ్రంగా కడుక్కోవాలి. దీన్ని వజు అంటారు. మరియు భార్యాభర్తలు రతిలో పాల్గొన్నప్పుడు తప్పకుండా గుసుల్ చేయాలి. గుసుల్ అంటే సంపూర్ణంగా స్నానం చేయాలి. ఒక వెంట్రుక మందం కూడా తడవకుండా ఉండకూడదు. మరియు ఖచ్చితంగా 41 రోజుల తర్వాత ఖచ్చితంగా నాభి కింద ఉన్నటువంటి వెంట్రుకల్ని మరియు చంకలో ఉన్నటువంటి వెంట్రుకల్ని తప్పకుండా తీసివేయాలి. నమాజ్ చేయడానికి మస్జిద్కి వెళ్ళేటప్పుడు ఉల్లిగడ్డ మరియు వెల్లిపాయ తినకూడదు, ఎందుకంటే వాటి ద్వారా దుర్వాసన వస్తుంది. కాబట్టి వీటిని తిని మస్జిద్కి వెళ్ళకూడదు అని ఇస్లాం ధర్మం బోధిస్తుంది. అల్లాహ్ పరిశుద్ధుడు, పవిత్రుడు. మరి పవిత్రంగా ఉండేవారిని, శుభ్రంగా ఉండేవారిని, నీట్నెస్ గా ఉండేవారిని అల్లాహ్ ఇష్టపడతాడు అని ఇస్లాం ధర్మం బోధిస్తుంది. పూర్వం కాలంలో ఆ రోజుల్లో నీళ్ల కొరత ఉండేది. ప్రజలు వాగుల్లో నుంచి, చెరువుల్లో నుంచి, బావుల్లో నుంచి నీళ్లను తెచ్చుకునేవారు. ఆనాడు నీటి కొరత ఉండేది. అయినా గాని శుక్రవారం తప్పకుండా నమాజ్కు వెళ్లే ముందు తప్పకుండా గుసుల్ చేయాలి, స్నానం చేయాలని ఇస్లాం ధర్మం బోధిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి శుక్రవారం ముస్లింలు స్నానం చేసేవారు, గుసుల్ చేసేవారు. దీన్ని చూసి ఈ ముస్లింలు కేవలం శుక్రవారం మాత్రమే స్నానం చేస్తారని ఇలాంటి అపోహ సమాజంలో సర్వవ్యాప్తమైపోయింది. ఇది కేవలం ఒక అపోహ తప్ప మరేమీ కాదు సోదరులారా. ఇస్లాం ధర్మం పరిశుభ్రత, నీట్నెస్ కు ఎంత ప్రాముఖ్యత ఇస్తుందన్నది మీరు తెలుసుకున్నారు. కేవలం శుక్రవారం మాత్రమే ముస్లింలు స్నానం చేస్తారు అని అనడం ఇది కేవలం ఒక అపోహ తప్ప మరేమీ కాదు.